రాజమల్లు గారు, రిటైర్డ్ ఎంఈఓ కిష్టారెడ్డి గారు, కుమ్ర ఈశ్వరీబాయి గారు, బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, పుస్తక రచయితలు చిందం ఆశన్న గారు, దిలీప్ రెడ్డి గారు, అట్లనే కొండూరు గంగాధర్ గారు రాష్ట్ర 4th క్లాస్ ఎంప్లాయీస్ అధ్యక్షులు, గంగన్న గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు సత్యనారాయణ గౌడ్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విలాస్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీష గారు, పవన్ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే పెద్దలందరూ కూడా గోపిడి రామరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే వేదిక భూమారెడ్డి మామ ఈ పుస్తక ఆవిష్కరణకు ఎంతమంది వచ్చిందనంటే వేదిక మీద కూడా కుర్చీలు సరిపోనంత మంది వచ్చిందన్న. ఇదే మనిషికి చనిపోయి చివరి దశలో ఏం తీసుకుపోతాం మనం అంటే మంచి చెడు, ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా, ఈ వ్యక్తి ఊరి కోసం ఏమైనా చేసిండా, ఊరి కోసం ఆస్తులు అమ్ముకున్నాడా, లేదంటే కనుక సంపాదించా, ఈ రెండే మనకు మంచి చెడు రెండే వస్తాయి. అట్లా వేదిక కిందనటువంటి పిడుగు సంజీవ్ రెడ్డి గారు, విలాస్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, అట్లనే లింగారెడ్డి గారు, అందరు కూడా వసంత్ రెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో మా భూమారెడ్డి మామ 100 సంవత్సరాల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసం మొదలు పెడతా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక మాట అన్నారు, వీరి తరము డబ్బు సంపాదించే తరము కాదు. వారు గనక తలుచుకొని ఉంటుంటే వారు అనుభవించినటువంటి పదవులు కానీ పదవులకే వన్నె తీసుకురావాలని ప్రయత్నం చేసిండ్రు తప్ప ఉన్న ఊరికి వాళ్ళ కాలంలో నిజంగానే ఉన్న ఊరు కన్న తల్లి అనుకునేవాళ్ళు. నాకు తెలియదు, ఉమ్మారెడ్డి మామనే చెప్తే తెలుస్తున్నది. రుయ్యాడికి 5 రోడ్లు 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చట. 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చంటే ఈ రోజులల్లా ఒక పల్లెటూరుకి ఒక్క రోడ్డే వేయడానికి కోసము 75 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊర్లకు రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. అట్లాంటిది ఒక్క పనిమంతుడు, ఒక్క పని చేసేటువంటి వ్యక్తి భూమారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ఊర్లో పుడితే కనుక ఆ ఊరికి 5 రకాలుగా వచ్చేటువంటి రోడ్లే కాదు, ఇగో ఇన్ని రకాలుగా ఈ ఫంక్షన్ హాల్కు భూమి సేకరించడం కానీ, విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, సవారి బంగ్లాలు కానీ, మీరందరూ కూడా రుయ్యాడి ఒక కారణ జన్ముని అంటే కారణంతో, కారణ జన్ములు ఎప్పుడు కూడా ఒక కారణం కోసం పుడతారు. అట్లాంటి కారణ జన్ముని పుట్టించినటువంటి రుయ్యాడి గ్రామానికి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు పదవులు కొత్త కాదు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా చేసిండ్రు. అంతకుముందే 1992లోనే ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడిగా చేసిండ్రు. 17 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా పనిచేసిండ్రు. ఎందరో మంది ఎమ్మెల్యేలకు బీఫామ్లు ఇచ్చిండు ఆయన చేత్తోని, ఎంపీలకు బీఫామ్లు ఇచ్చిండు, ఎమ్మెల్యేలని దగ్గరుండి గెలిపించిండు, ఎంపీల్ని దగ్గరుండి గెలిపించిండు, ఎంతోమందికి పదవులు ఇప్పించినటువంటి చెయ్యి. ఆ కాలం వల్ల సంపూర్ణమైనటువంటి హెల్దీ అంటే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాన్ని నడిపిన వాళ్ళు. వారి తరంతో మా తరంకు పోలిక నడవదు. అంత గొప్ప అన్ని పదవులకు కూడా డైరీ చైర్మన్గా అన్ని పదవుల్ని కూడా చూసినా కూడా పదవులకు వన్నె తెచ్చిండ్రు. అంత మంచి ఒక గొప్ప నాయకుడి యొక్క జీవిత చరిత్రను నా చేతుల మీదుగా ఆవిష్కరించే అదృష్టం మా తరాని మాది. నిజంగా ఈ గౌరవం దక్కింది. నేను మనస్ఫూర్తిగా వారికి గౌరవం అందించినందుకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నేను నమస్కరిస్తా ఉన్నా. మీరు ఒక గొప్ప మాలాంటి తరానికి అవకాశం రావడం
మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మీరందరూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎంతోమంది రాజకీయాలలో చిన్నప్పటి నుంచి కూడా భూమారెడ్డి గారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. వారు తెలుసు. రాజకీయాల్లోకి వచ్చేవారు ఆస్తులు అమ్ముకోవడము, భూములు కరగదీసుకోవడమే తప్ప ఈరోజు వారు లాంటి ఎప్పుడు కూడా వారు తలుచుకుంటే కనుక, వారి తరం తలుచుకుంటే కనుక, నేను ఇంకా వివాదాలకు పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భూములు కబ్జా చేస్తున్న వాళ్ళు అప్పటి తరం కనుక తలుచుకుంటే ఇప్పుడు ఒక గుంట భూమి మిగిలేదు కాదు ఆదిలాబాద్ పట్టణంలో. అంటే వాళ్ళ తరం చాలా ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు, నిజాయితీతో రాజకీయాలు చేసిండ్రు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊర్లని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను ఆదిలాబాద్లోనో హైదరాబాద్లోనో రిటైర్ అవుతా అంటలేదు. మళ్ళీ నా రుయ్యాడి గ్రామంలోనే నా విశ్రాంత జీవితాన్ని గడుపుతానన్నారు.